హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు. ఈరోజు నేను గారెలు వేసానండి, ఎంతో సులువుగాను. కేజీ పప్పు తీసుకుని వేసానండి గారెలు. కేజీకి ఇలాగ పెద్ద సైజు గారెలైనా 50 గారెలు అయినాయండి. సాయిపప్పు నానబెట్టుకొని ఇది గారెలు ఇలా వేసానండి. ఎంతో సులువుగా చేసేసుకోవచ్చు గారెలు. ఏమైనా ఫంక్షన్కైనా ఎవరికైనా పెట్టాలన్నా మనం చాలా సులువుగా చేసుకోవచ్చండి గారెలు. మనకి బయట పరవైతే బోల్డ్ అయిపోతాయి కదా, ఇలాగ గారెలు ఎంతో సులువుగా చేసుకోవచ్చండి. ఇది చూపిస్తాను నేను ఎంత సులువుగా చేసానో. నేను 1 కేజీ పప్పు తీసుకుని ఒకళ్ళకి వేసి పెడతా అన్నానండి గారెలు. అవి వేసాను. ఇవైతే చాలా బాగా వచ్చినవి. ఇవి ఎవరికన్నా కావాలంటే ఇది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇలాగా ఎలా వేసుకోవాలో కూడా గారెలు సులువుగా చెప్తాను. 1 కేజీ పప్పు సాయిపప్పు నానబెట్టేసుకుని రాత్రి శుభ్రంగా కడిగేసుకుని ఇది గ్రైండర్లో వేసుకోవటం అండి. ఎప్పుడో పాతకాలపు గ్రైండర్ అండి, అది పెద్ద గ్రైండర్. అందులో వేసేసి రుబ్బేసుకుని ఈ పప్పు అంతాను తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని వేసేసుకోవడం అండి. గారెలు ఇలా కవర్ మీద వేసి గరిటె మీద అయితే చిన్న చిన్న గారెలు వేసేసుకోవచ్చండి. పెద్ద గారెలు వేసేటప్పుడు మనం దీని పళ్ళెం మీద పెట్టుకొని నిదానంగాను నేను ఇడ్లీని ఒక కవర్ పెట్టుకున్నాను. కవర్ పెట్టుకొని ఇలా గారెలు ఎంతో సులువుగా వేస్తానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. గారెలు రెడీ అండి. గారెలు పరమాన్నం కూడా రెడీ చేశాను. చూసి ఎలాగున్నాయో చెప్పండి, కామెంట్ పెట్టండి. కమలేశ్వరి చేసిన వంటలు చూడండి. రెడీ అండి గారెలు.